బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి. నా జీవితం నాశనం అయింది, అతని జోలికి వెళ్ళొద్దంటూ ఎమోషనల్ పోస్ట్. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీరెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె పెట్టే పోస్ట్ సంచలనం సృష్టిస్తూ పలు వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. అయితే ఒకానొక సమయంలో శ్రీరెడ్డి ఆర్జీవీని సైతం మించిపోయిందనడంలో అతిశయోక్తి కాదు. శ్రీరెడ్డి పొలిటికల్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి మొగుడు కావాలని కామెంట్లు చేసింది. ఇక అప్పటి నుండి శ్రీరెడ్డి సిద్ధార్థ రెడ్డితో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీరెడ్డి ఫేస్బుక్ వేదికగా స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది. అంత ఖాళీగా ఉన్నారేంట్రా, పని పాట లేదా ఏంటా మీమ్స్ అంటూ. మొన్నటిదాకా బీచ్లో బట్టలోడదీసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను నా అఫీషియల్ పేజ్లో అలాంటి పోస్టులు పెట్టలేదు. ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏవైతే పోస్టులు పెట్టానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది డిలీట్ చేయలేదు. ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పడేస్తే మళ్ళీ ఇంకొకటి మొదలెట్టారు. ప్రతి వాళ్ళకి నేనే హాట్ కేక్లా దొరుకుతాను. నేనేం అందగత్తెను కాదు కదా, నేనేం పెద్ద ఇదేం కాదు, కానీ అంతా నా మీద పడి ఏడుస్తున్నారేంటో మరి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి, నా గురించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఆ అబ్బాయి నేను రిలేషన్షిప్లో ఉన్నామని, నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడు, అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని అన్నాను. కానీ నిజంగా నేనెప్పుడూ బైరెడ్డిని చూడనే లేదు. అతడితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. అసలు బైరెడ్డి ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియదు. నా జీవితం గురించి నాకు భయం లేదు, బాధ లేదు. నేను జీవితంలో ఇలాంటివి చాలానే చూశాను. ఇలాంటివి వస్తే ఫ్యూచర్లో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్లు నా జీవితం నాశనం అయింది చాలు, ఇంకా అవ్వాల్సిందేమీ లేదు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేసినా నాకు నష్టం లేదు. కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని నాశనం చేయకండి. అతను వయసులో నాకంటే చాలా చిన్నోడు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదగాలనే ఆలోచనతో ఉన్నవాడు. మంచి ఆశయాలతో జనాల్లో తిరుగుతున్నవాడు. అలాంటి వాళ్ళని సమాజం కోసం వదిలేయాలి అని హితవు పలికారు శ్రీరెడ్డి. కానీ పెళ్లి వల్లనే ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు కాకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. ఆడదానికైనా మగాడికైనా జీవితం చాలా ఇంపార్టెంట్. బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడాలు, రిలేషన్షిప్ ఉండడాలు ఇలాంటివేమీ లేవు. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి. పని లేకపోతే పని చూసుకోండి. అది కూడా చేయలేకపోతే భగవంతుని ప్రార్థించండి, చాలా చాలా ఉత్తమం. లేదా ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవలు చేసుకోండి. ఉన్న మాటలు అంటే అనండి, అంతేకాని లేనివి ప్రచారం చేయకండి. రాజకీయంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే తిట్టండి, అంతవరకు చాలు. కానీ అబద్ధాలు సృష్టించకండి. ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డిలో ఇంత మార్పు దేనికొచ్చిందా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.